లూకా సువార్త 19వ అధ్యాయం. నేను 28 నుండి చదువుతున్నాను. ఇక్కడ 28వ వచనం అవసరం లేదు, కానీ చదువుతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఈరోజు సందర్భానికి లింక్ అది 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఈ మాట అన్నప్పుడు పై మాటలన్నీ అనగా పై మాటలు ముఖ్యంగా చూస్తే, ఒక రాజు తన దేశాంతరం పోతూ 10 మంది సేవకులకు తలాంతులు ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చి లెక్క చూసుకున్న ఆ విషయాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా ప్రభు తన శిష్యులతోనూ తన వెంట వస్తున్న వారితో ఆయన మాట్లాడుతున్న సంభాషణ ఇది, ప్రయాణంలో జరుగుతున్న సంభాషణ ఇది. అయితే ఆ మాటలు పూర్తయిన తర్వాత యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. యెరూషలేమునకు వెళ్ళడం కోసం ఆయన ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే, ఆఫ్టర్ టెలింగ్ దిస్ స్టోరీ జీసస్ వెంట్ ఆన్ టువర్డ్ జెరూసలేం వాకింగ్ అహెడ్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. యేసు ప్రభు ముందుకు యెరూషలేమునకు ప్రయాణం వెళ్ళిపోతూ ఆ నడిచే విధానము కూడా ఇక్కడ లూకా వివరిస్తున్నాడు. ఎలా వెళ్తున్నాడంటే, ఆయన ముందు నడుస్తున్నాడు, మిగతా శిష్యులందరూ కూడా వెనకాల వస్తున్న సంగతి ఇక్కడ మన ఊహా చిత్రంలో ప్రభు శిష్యులు నడిచి వెళ్తుండగా ఆయన ముందు నడుస్తున్నాడు, వెనకాల శిష్యులు ఉన్నారు. 29వ వచనం, ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పెగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించచ్చు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు తన 41వ వచనం నుంచి ఈ 40 వరకు యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం మనం చూస్తాం. అయితే 41 నుండి 48 వరకు లేకపోతే 44 వరకు ఇక్కడ ప్రభు యొక్క ఈ యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న భావావేశాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ అప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నీ నరికట్టి నీలో నిన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచుండనియని దినములు వచ్చినవని చెప్పాను.
తర్వాత 45 నుండి 48 వరకు మనం చూస్తే ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించాను. ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమీ చేయవలనో వారికి తోచలేదు. ఇది కొంచెం ఎక్కువైన భాగం ఈరోజు చదివాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ భాగంలో నుండి మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. వీళ్ళని త్వరగా స్పీడ్గా వెళ్ళాలని ఆశిస్తున్నాను. కొన్ని అన్నీ అంతా వివరించలేను. ఇక్కడ ఈ సందర్భం ప్రభు యెరూషలేములో ప్రవేశించిన ఈ సందర్భం, దీన్ని పామ్ సండే లేదా మట్ల ఆదివారం అని ఈ ప్రపంచవ్యాప్తంగా సంబోధించడం, ఈరోజు మొదలుకొని మరలా పునరుత్థాన దినం వరకు ఉన్న ఈ వారం అంతటి కూడా హోలీ వీక్ అని పరిశుద్ధ వారముగా సంబోధించడం జరుగుతుంటుంది. ఈ వారం అంతట్లో చాలా విషయాలు జరిగాయి ఈరోజు మొదలుపెట్టి. అయితే ఈ సందర్భం, ఈ రోజుల గురించి 4 సువార్తల్లో కూడా వ్రాయబడింది. అయితే 4 సువార్తలు అన్నీ ఒకేలాగా ఉండవు. వారి దృష్టి, వారి కోణంలో నుండి వేరు రకాలుగా ఈ యొక్క 4 సువార్తలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం మనం లూకా సువార్త ఈలో ఉన్న భాగాన్ని మనం చూద్దాం. అయితే లూకా సువార్తలో మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క ఈ ఆఖరి వారం గురించి లూకా రాస్తూ ఇది ఒక ప్రయాణముగా సంబోధిస్తాడు. అనగా యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమే వస్తూ ఉన్నాడు. ఆయన కావాలని చెప్పి ఇంటెన్షనల్గా యెరూషలేముకు వస్తున్న సమయం ఇది. ఈ ప్రయాణం ఎప్పుడు మొదలైంది అని అంటే లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయంలో 51వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాస్తాడు లూకా, ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు 52వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలని సమరయ యొక్క గ్రామంలో ప్రవేశించి. సరే, అక్కడ సందర్భం చూస్తున్నాం మనం. అక్కడ లోకస్వార్త 51-52 వచనాల్లో మనం గమనిస్తే ఆయన పరమునకు వెళ్ళిపోయే సమయం, తిరిగి పరలోకం వెళ్ళిపోయే సమయం సమీపించినప్పుడు, పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమును వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని, అక్కడి నుంచి 9-10 ఈ అధ్యాయాలన్నీ కూడా ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనలు లూకా మనకు రాశాడు. వారు చదివిన వాక్య భాగాన్ని ముందు ప్రభు బోధించిన బోధ చెప్పి ఆ మాట్లాడిన తరువాత యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళడానికి వారికంటే ముందు, శిష్యుల కంటే ముందు నడుస్తూ ఉన్న సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు నడుస్తూ ఆ గ్రామములు బెత్పెగే, బేతనియా అనే గ్రామాలు, యెరూషలేమునకు దగ్గరలో ఉన్న ఈ గ్రామాలు సమీపించినప్పుడు మనకందరూ కూడా తెలుసు, ప్రభు ఆఖరి వారం బేతనియాలోనే ఎక్కువగా గడిపాడు. రాత్రులు పగలు యెరూషలేములో ఉండేవాడు, రాత్రులు బేతనియాకు వచ్చి ఆయన అక్కడ బస చేస్తున్న సంగతి మనకు తెలుసును. అయితే ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇంక యెరూషలేముకు దగ్గరలో ఉన్న ఒక గ్రామాన్ని చూపిస్తూ, ఆ గ్రామం పేరు రాయబడలేదు. ప్రభు తన శిష్యులు చెప్పాడు, మీరు వెళ్ళండి. ఇక్కడ లూకా సువార్త చూస్తే ఒక్క గాడిద పిల్ల మాత్రమే రాయబడింది, కానీ మిగతా సువార్త చూస్తే గాడిద పిల్ల 2 ఉన్నట్టుగా మనం చూస్తాము. కానీ ఇక్కడ లూకా సువార్తలో ఉన్న సందర్భం చూస్తే ఒక గాడిద పిల్ల ఉంది. ఇంతవరకు ఎవ్వరు కూడా గాడిద మీద ఎక్కని ఆ పిల్లను తోలుకొని అని ప్రభు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఎందుకు తోలుకుని, ఎందుకు విప్పుతున్నారు ఈ కట్లు అని అడిగితే, ఇది ప్రభు నాకు కావలసిందని చెప్పండి అని చెప్పిన మాటను బట్టి యజమానులు అడిగినప్పుడు శిష్యులు ఆ మాట చెప్పగానే వారు అనుమతినిచ్చారు. అది తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభు ఆ గాడిద మీద కూర్చోడం కోసం గాడిద మీద తమ వస్త్రాలు పరిచారు. తర్వాత నేల మీద కూడా గాడిద మట్టిలో నడవకుండా వారి బట్టలు పరిచిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే అలా నడిచి ఆ గాడిద మీద ప్రభు వెళుతూ ఉంటుండగా జనులు, ఇక్కడ చూడండి 38వ వచనం, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక,
పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాకని తాము చూచిన అద్భుతములన్నింటినీ గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక చూసినప్పుడు వారు ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు మనం చూస్తే ఇది ఎక్కడిది అని అన్నప్పుడు కీర్తన 118వ కీర్తన 24 నుంచి 29 వచనాల్లో ఉన్న ఆ భాగాన్ని ఇక్కడ తీసుకొని వారు ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాము. తర్వాత ఇంకో మాట ఇక్కడ నన్ను ఆకర్షించింది. ప్రభుని స్తుతిస్తున్నారు. పరలోకమందు సమాధానము, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపండు గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని స్తుతిస్తూ ఆ స్తుతి వెనకాల వారి లోపల ఉన్న భావన ఏదనగా తాము చూచిన అద్భుతములన్నింటినీ గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. అనగా ఈ స్తోత్రానికి, ఈ స్తుతికి, ఈ ఆరాధనకు వారి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమిటనంటే ప్రభువు చేసిన కార్యాలు, ప్రభువు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మహత్కార్యాలు, అద్భుతాలన్నింటి గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేశారు. కనుక ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ప్రభుని గణపరుస్తూ ఉన్నప్పుడు మన యొక్క హృదయములో, మన యొక్క ఆలోచనలో ప్రభు చేసిన కార్యాల ఎడల కృతజ్ఞత, వాటి గురించిన జ్ఞాపకం మనకు ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క ప్రయాణం మనకు తెలుసు, గలిలీ నుండి యెరూషలేమునకు ఆయన ప్రయాణమై వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇందాక చెప్పాను, వాక్య భాగము 118వ కీర్తన 26వ వచనం, ఆ మాటలని ఇక్కడ వారు ఉపయోగించి స్తుతిస్తున్నట్టుగా లూకా రాస్తూ ఉన్నాడు. 118వ కీర్తన 26వ వచనం, అడున్న మాట ఏదనగా యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక, యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము అనేది 26వ వచనంలో ఉన్న భాగం. కానీ మనం ఇంకా సంపూర్తిగా అర్థం చేసుకోవాలంటే 24 నుంచి చదివితే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలిపశులు త్రాళ్లతో బలిపీఠ కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నేను గణపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక ఈ భాగం అంతయు కూడా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ రాయబడిన ఈ భాగం అనుసరించి అక్కడ యూదులైన వారు, ప్రభు శిష్యులు, మిగతా వారందరూ కూడా ఆయన అద్భుతాలు చూసిన వారందరూ ప్రభుని గణపరుస్తున్న ఈ సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట 26వ వచనంలో యెహోవా పేరట వచ్చేవాడు. సాధారణంగా ఈ మాట ఈ భాగము కూడా చెప్పినట్లయితే ఆ రోజు మాత్రమే కాకుండా ఈ ఆదివారం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ వారంలోనే పస్కా పండుగ ఉన్నది కాబట్టి దేవునందు వ్యక్తి విశ్వాసం కలిగిన యూదులు ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారందరూ కూడా ప్రపంచ దేశాల నుండి యెరూషలేమునకు వస్తారు. వచ్చినప్పుడు వారు ఒకరితో ఒకరు సంభాషించుకొని, ఒకరితో ఒకరు శుభాకాంక్షలు, శుభములు చెప్పుకునే ఆ వాక్యమే ఈ 118వ కీర్తనలో ఈ భాగాన్ని తీసుకొని వారు ఒకరినొకరు ఈ రకంగా పలకరించుకోవడం, పరామర్శించడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే వారు ఆనవాయితీ ప్రకారంగా వారు కలుసుకున్నప్పుడు ఒకరితో ఒకరు సంభాషించుకొని ఈ మాటలను తీసుకొని ఇక లూకా అంటున్నాడు, ఆ మాట కొంచెం మారుస్తూ ఉన్నాడు. ఏమని మారుస్తున్నాడంటే 26 అంటున్నాడు, 18:26లో యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక అంటున్నాడు. కానీ ఇక్కడ లూకా మార్చిన విధానం చూస్తే ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఇక్కడ రాజు అనే మాట ఇక్కడ లూకా కలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బ్లెస్డ్ ఇస్ నాట్ జస్ట్ హీ హూ కమ్స్, వస్తున్నవాడు మాత్రం ఆశించబడడం కాకుండా వస్తున్నవాడు రాజు అనే సందేశాన్ని ఇక్కడ లూకా మనకు ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వారు జనరల్గా అనగా సాధారణంగా ఒకరితో ఒకరు పరామర్శించుకునే సంభాషణను తీసుకొని ఇక్కడ ఈ వస్తున్న వ్యక్తి ఎవరనగా సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయనే
రాజు అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ నుండి మనం చూసినప్పుడు ప్రభు యొక్క కార్యం ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలు వస్తున్న ఈ సమయం మనం చూస్తే ఇక్కడ రాజు అనే ఆ సంబోధనలో మనం గమనించి లూకా అంటున్నాడు, ఇది సామాన్యమైన వ్యక్తి కాదు, రాజు వస్తున్నాడు అని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ రాజు ఎలా వస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఒక గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో గాడిద పిల్లల గురించిన ప్రస్తావన ఉంటుంది. ఆ తర్వాత ఇంకా దీని యొక్క ప్రస్తావనలు చూసిన మత్తయి అంటాడు, ఇది జకరియా 9:9లో ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన మాట, ఆయన గాడిద మీద వస్తాడు అని రాజు అనే సందేశాన్ని మత్తయి సువార్త ఇవ్వడం మనం చూస్తాం. అయితే లూకా సువార్తలో అంత వివరణ మనకు లూకా ఇవ్వడం లేదు, కానీ ఇతడు రాజు గాడిద మీద ఎక్కి వస్తున్న రాజు అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఊరేగింపు మనం చూస్తే చాలామంది ప్రజలు ఉన్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. అయితే ప్రభు గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఇది ఒక విధంగా చూసినప్పుడు ఆనాటి రోమా సామ్రాజ్యపు కాలంలో ఈ రకమైన ఊరేగింపు చాలా హాస్యాస్పదంగా ఉండే పరిస్థితి. ఇంకా చెప్పుకున్నాం, ఈ వారము చాలా ప్రత్యేకమైన వారం యూదులకు. కనుక రోమా సైన్యం చాలా జాగ్రత్తగా ఉండే వారం ఇది. ఎందుకనగా యూదులందరూ కూడా ప్రపంచ దేశాల నుంచి వస్తారు. కానీ ఏ రకమైన తిరుగుబాటు చేస్తారేమో, లేదా ఏదైనా విప్లవం తీసుకొని వస్తారేమో, ఏదైనా అల్లరి జరుగుతుందేమో అని భయానికి రోమా గవర్నర్ వచ్చి అక్కడ నివాసం ఉంటాడు. అదే పిలాతు రోమా గవర్నర్ తను రావడం. అయితే రోమా గవర్నర్ వచ్చినప్పుడు ఎలాగుంటుంది ఊరేగింపు అని ఆలోచన చేస్తే, రోమిల యొక్క దర్పాన్ని, రోమిల యొక్క బలాన్ని, వారి యొక్క సైన్యాన్ని, వారి శక్తిని, వారి మహత్తును ప్రదర్శిస్తూ గుర్రాలు రథాలతో చాలా బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపుతో మన ప్రభు వస్తున్న ఈ ఊరేగింపు చూసినప్పుడు అది చాలా వ్యత్యాసంగా ఉండి కొన్ని సందర్భాల్లో హాస్యాస్పదంగా కూడా ఉండే పరిస్థితి. అయితే ఆనాటి యూదా జనాంగం ప్రభు గాడిద పిల్లను ఎక్కి రావడం అనేది మరి ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి జకర్యా గ్రంథములో ప్రవచించిన ప్రవచనాన్ని అనుసరించి ప్రభు ఊరేగింపుగా వస్తున్నాడని ఎంతమందికి అర్థమైందో లేదో మనకు తెలియదు. కానీ వారందరిలో ఉన్న ఒక భావన ఏదనగా రోమా సామ్రాజ్యం మీద వ్యతిరేకత ఉంది. రోమా సామ్రాజ్యం యొక్క అణిచివేతకు లోనై మనకి మెస్సయ్య రావాలి. ఎందుకనగా వాగ్దానం చేయబడిన మెస్సయ్య వచ్చి అతడు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి దావీదు యొక్క పాలన మరలా మనకి ఇస్తాడు అని మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ, ఈయనే మెస్సయ్య, ఈయనే రాజు, ఇప్పుడు యెరూషలేము వస్తున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే ఆలోచనతో వారు ఉన్న సంగతిని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇది ప్రభు ఈ రకం వస్తున్న ఈ పరిస్థితి చూసినప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఆనాటి చరిత్ర తెలిసిన వారికి, ఇశ్రాయేలీయులకు ఈ రోజుకి దాదాపు 200 సంవత్సరాల పూర్వము ఒక వ్యక్తి యూదా మెక్కబీ అని, అతడు ఈ రకంగానే ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చి ఆనాటి సిరియా రాజ్యాన్ని, అప్పటికి రోమ్ సామ్రాజ్యం ఏలుబడి కాదు, సిరియా రాజ్యం యొక్క ఏలుబడిలో ఉన్న ఆ కాలంలో ఆ సిరియన్లను ఈ జూడాస్ మెక్కబీస్ అని అతను జయించి వారికి స్వాతంత్రం తీసుకుని వచ్చాడు. అతను వచ్చి ఈ రకంగా ఆ యెరూషలేములో ఊరేగింపు జరిగింది. దాన్ని బట్టి వారి యొక్క భావన ఏదనగా, ఒకవేళ జూడా మెక్కబీస్ లాంటి ఇంకొక వ్యక్తి యేసు ప్రభు ఆ వ్యక్తిగా ఉండి మనకు పరిపాలన తీసుకుని వస్తాడేమో అని ఆశ. అయితే ఆ జూడాస్ మెక్కబీస్ అని అతను 200 సంవత్సరాల క్రితము ప్రభు యొక్క వచ్చిన దీనికి 200 సంవత్సరాల ముందు అతను యెరూషలేములకు వచ్చి అప్పటికి పాడైపోయిన యెరూషలేము మందిరాన్ని మరలా దాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాడు. అనగా చెడిపోయి పాడై లేకపోతే అన్య ఆక్రమణలు ఉన్న మందిరాన్ని మనం శుద్ధి చేసి అటు చూసినప్పుడు పండగ చేశాడు, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాడు. దానిని ఇశ్రాయేలు ఇప్పటికీ కూడా పండగ ఆచరిస్తున్నారు. ఆ పండగ పేరు హనుక్కా అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దాని గురించిన ప్రస్తావన యోహాను సువార్త 10:22 మనం చూస్తాం. అయితే అనుకున్నది ఏదైనా ఇంకొక సైనికుడు, ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇంకొక మెస్సయ్య వచ్చాడు, మనకు విడుదలిస్తాడు అనే ఆశతో ఈ ప్రజలందరూ కూడా అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఈ కేకలు వేస్తున్న ఈ పరిస్థితి అందరికీ నచ్చలేదు. వారు యూదులే, వారు కూడా ఇశ్రాయేలు జనాంగములు చెందినవారే. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు,
ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఎరిగిన వారు. ఇంకా మనకు తెలుసు యేసు ప్రభు జన్మిస్తున్న సమయంలో హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ పుడతాడు అనే ప్రశ్న ఆ రాజు ముందు ఉన్నప్పుడు ఆ పండితులను లేకపోతే ఈ సద్దూకేయులు పరిసయ్యులు శాస్త్రులను వారు పిలిచి అడిగితే వారు నిస్సంకోచంగా చెప్పిన మాట ఏదనగా యూదా బెత్లెహేములో ఆయన పుడతాడు. ఎక్కడ పుడతాడనేది స్పష్టంగా వారు తెలియజేసిన ఈ వ్యక్తులు ఇక్కడ చూస్తే ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. కానీ వీరికి మాత్రం అది నచ్చలేదు. కొంతమంది ఉంటారు సంఘాల్లో కూడా దేవుని ప్రజలను బట్టి వారు దేవుని సంఘం అనుకున్నవారు, కానీ జరుగుతున్న ఆరాధన, జరుగుతున్న ప్రార్థన, జరుగుతున్న విషయాల్లో వారు ఏకీభవించరు, ఆనందించరు. ఇంకా చెప్పాలంటే అక్కడ వారు చేస్తున్న పని ఏదనగా కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ప్రభు ఇది బాగోలేదు, ఇలా కేకలేయడం బాగోలేదు. వారు ఏం కేకలు వేస్తున్నారు? 118వ కీర్తనలో ఉన్న ఆ మాటలు తీసుకొని వారు కేకలు వేస్తూ ఉంటే ఇది బాగోలేదు అనగా ప్రభుని స్తుతించడం బాగోలేదు, ప్రభుని ఆరాధించడం బాగోలేదు అని నచ్చని పరిసయ్యులు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు మతస్థులు. అయితే ప్రభు అంటున్నాడు వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తారు. శిష్యుల్ని ప్రభు అక్కడ గద్దించలేదని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క ఈ మట్లాదివారులు అయితే పామ్ సండే ఎక్కువగా వాడే మాట మన పాటలు కూడా విన్నాం. చాలా పాటలు హోసన్నా 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 అనే మాటకు అర్థం ఏదనగా లార్డ్ సేవస్, ప్రభువా మమ్మలను రక్షించు. కానీ వీరు చేస్తున్న మాట ఏదైనా హోసన్నా కేకలు వేస్తూ ప్రభువా మమ్మల్ని రక్షించు, ఈ యొక్క రోమా సామ్రాజ్యపు ఏలుబడి నుంచి మమ్మల్ని కాపాడు, మాకు విడుదల తెచ్చి దావీదు ఏలుబడి మాకు అనుగ్రహించు, దేవా మమ్మల్ని రక్షించు. అయితే ఈ హోసన్నా అనే మాట మమ్మల్ని రక్షించనే ప్రార్థన కొంతకాలానికి అది స్తుతిగా మారిపోయింది దేవుని వాక్యములు. కనుక మమ్మల్ని రక్షించనే మాట ప్రార్థన మాత్రమే కాకుండా ఒక స్తుతిగా, ఒక కృతజ్ఞత ఆరాధనగా మారిపోయిన సందర్భం. కనుక మనం ఆ భావంతోనే హోసన్నా ప్రభు మమ్మల్ని రక్షించు అని ప్రభుని ప్రార్థిస్తున్నాము. అదే సమయమందు ప్రభుని మనం స్తుతిస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు మనం చూసిన ఈ భాగం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది, సంబరంగా ఉంది. తర్వాత ఇంకా మిగతా సువార్తలు చూస్తే నేల మీద బట్టలు పరుస్తూ ఉన్నారు, తర్వాత కొమ్మలు పరుస్తూ ఉన్నారు, ఆ గాడిద మీద ప్రభు వెళుతూ ఉన్నాడు. చాలా చాలా ఘనంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, సంతోషంగా ఉంది, నాట్యం ఉండుంటుంది. ఇంకా అనేక మంది అనేక విధాలుగా సంతోషిస్తున్న ఈ పరిస్థితుల్లో చూస్తే 41వ వచనం మనం గమనిస్తే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. అది ఈ ఊరేగింపులో ఉన్న ప్రభు ఆనందిస్తున్నాడా, ప్రభు సంతోషిస్తున్నాడా అని అంటే లేదు. ఆయన చేస్తున్న పని ఏమిటి? ఆయన ఏడుస్తున్నాడు. జీసస్ వాజ్ వీపింగ్. అది సాధారణంగా యేసు ఎప్పుడు ఏడ్చాడు అని మన బైబిల్ క్విజ్ పెడితే మన అందరం కూడా చెప్పే మాట ఏదనగా యేసు కన్నీళ్ళు విడిచాను. ఎక్కడ విడిచాను? లాజరస్. అదొక్కటే మనకు తెలుసును. కానీ అదొక్కటే కాదు, మళ్ళీ ఇక్కడ ఏడుస్తున్నాడు ఆయన. దీని గురించి మనం పెద్దగా చెప్పుకోం. ఇది ఈ బట్టల ఆదివారం, ఈ సందరము, ఈ సంబరము, ఈ ఆనందములో, బట్టలు ఊపడములు, తన వస్త్రాలు పరచడములు, అందరూ జై జయ ధ్వానాలు చేస్తుండడములో ప్రభు యొక్క ఆ కన్నీరు, ఆ ఏడుపు మన దృష్టిలో పడలేదు. కానీ ఈ సంవత్సరం మందు ప్రభు యొక్క కన్నీటి గురించి కొన్ని మాటలు మేము ముందు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ బేతనీ గ్రామం నుండి బయలుదేరి వస్తున్నాడు ప్రభు. కిద్రోను లోయ దాటి యెరూషలేము సమీపిస్తుండగా, యెరూషలేము గోడలు 150 అడుగులు పైగా ఎత్తుండే ఆ గోడలు, ఆ యెరూషలేము మనకందరూ కూడా తెలుసును. దావీదు మహారాజు తన యొక్క కేంద్రముగా, తన యొక్క క్యాపిటల్ సిటీగా యెరూషలేము ఏర్పాటు చేసుకొని, ఆ పట్టణం యొక్క పేరు సిటీ ఆఫ్ పీస్ అనగా సమాధానకరమైన పట్టణం అనే అర్థం మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ప్రభు ఇక్కడ ఆ పట్టణాన్ని చూచి ఏడుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అంటే 41 నుంచి ఇక్కడ రాస్తున్నాడు. నీవును ఆయన పట్టణమునకు సమీపించి దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి ఎందుకు ఏడుస్తున్నాడా అని మనం చూస్తే అంటున్నాడు, నీ శత్రువులు 43వ భాగంలో నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచుండనియ్య నీ దినములు వచ్చునని చెప్పాను. ఒక భయంకరమైన తీర్పును ప్రభు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. జరగబోయే భవిష్యత్తును ఆయన చెబుతూ ఉన్నాడు. ఎలా ఉంటుంది? నీ శత్రువులు,
ఇశ్రాయేలు జనాంగం శత్రువులు ఎవరు? రోమీయులు. నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిల్చుండని ఎన్ని దినములు వచ్చినని చెప్పాను. అయితే ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకొక సందర్భంలో కూడా లూకాసు వార్తలో మనం చూస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం, ప్రభువైన యేసుక్రీస్తు బాధపడడం 31వ వచనం మనం చూస్తే, ఆ గడియలోనే కొందరు పరిచయాలు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పోము, హేరోదు నిన్ను చంపకూరుచున్నాడు అని చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పాడు, ఇదిగో నేడును రేపును నేను దెయ్యమును వెలగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినం పూర్ణ స్థితి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండు నా త్రోవను నేను పోవచ్చును వలను ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేము చూడు, మరలా ఇక్కడ యెరూషలేము గురించి ప్రభు యొక్క వేదన, ఆ సందర్భం కోసం మాట చదివాను. కానీ మనకు కావాల్సింది ఇది, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నాను అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునవలని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది, ప్రభు పేరట వచ్చేవాడు సుధింపడు గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. మీ ఇల్లు పాడవుతుంది, మీ పట్టణం నాశనం అవుతుంది. మేము ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశించాను, కానీ మీరు చేస్తున్న పని ఏదనగా ప్రవక్తలను చంపుతున్నారు, దేవుని యొక్క మాటను మీరు వినడం లేదు అని ప్రభు చెప్తున్న మాట. ఆయనకు విచారం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను తన సువార్తను రాస్తాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తను సృజించిన జనాంగం యొద్దకు వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 1:10-11 వచనాలు, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగాను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించారు. స్వకీయులు అనగా ఇశ్రాయేలు జనాంగం, వారు ఆయన అంగీకరించలేదు. కనుక ఇది పరిస్థితి. ఈ కారణాన్ని బట్టి అనగా ఎవరి నిమిత్తమైతే వచ్చాడో, ఎవరిని రక్షించాలని వచ్చాడో వారు ఆయనను స్వీకరించక ఆయన్ని చేర్చుకొనని పరిస్థితిని బట్టి ప్రభు ఏడుస్తున్నట్టుగా, దుఃఖపడుతున్నట్టుగా, కన్నీరు విడుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యెరూషలేము చూసినప్పుడు ఒకప్పుడు దేవుని పట్టణము, దేవుని నివసించే ప్రదేశముగా ఉండిన ప్రదేశం, ఇప్పుడు చూసినప్పుడు అది పాడై మారిపోయి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్న పట్టణముగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన వారి యొక్క రాజు, వారి యొక్క ప్రభువు జకరియా ప్రవచించిన ప్రవచనాన్ని అనుసరించి ఆయన వస్తున్నప్పుడు ఆయనను పోల్చుకోలేని ఆనాటి మత బోధకులు విషయమై ఆయన దుఃఖిస్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క యూదులకు ఆనాటి యెరూషలేము, ఆ యొక్క మందిరము, వాటి గురించిన వారి యొక్క ధైర్యము, బలమేదనగా యెరూషలేము నిర్భేద్యమైన పట్టణము, లేకపోతే ఎవరు కూడా యెరూషలేమును జయించలేరు, ఈ కోటగోడలు దాటి ఎవరు రాలేరు. తన దేవుని మందిరము కూడా చాలా బ్రహ్మాండంగా కట్టిన మందిరం, అది కోల్చబడలేదు అనే ధైర్యముతో వారు ఉన్న ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారికి ధైర్యం, వారి యొక్క బలమేదనగా యెరూషలేము ఈ మందిరము దేవుడు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎవరు దీనిని చేయలేరు అనే భావన చేత వారున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీని గురించి యెరెమీయా ప్రవచిస్తాడు. చూద్దాం ఒకసారి. యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం. మీకు ఇది పూర్తిగా అర్థం కావాలంటే మొదటి యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం అంతా చదవాలి. ఇప్పుడు చదవడానికి టైం లేదనుకుంటున్నాను. 7వ అధ్యాయం 15 వచనాలు, మొదటి ఈ 15 వచనాలు మనం చూస్తూ అంటాడు. గబగబ చదువుతాను. యెహోవా యొద్ద నుండి యెరెమీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము. యెహోవాకు నమస్కారము చేయుటకై ద్వారముల బడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలుకు దేవుడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, యెరూషలేమును గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనడి. ఈ స్థలం మీ ఉండాలి, మీరు స్థిరంగా ఉండాలి, ఈ స్థలంలో మీరు భద్రంగా ఉండాలి అంటే మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనడి. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనిచున్నారే. అనగా వారు ఒకరితో ఒకరు చెప్పుకున్న మాట ఏదనగా యెరూషలేము అనేది దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము, దేవుడు కోరుకున్న స్థలం అని మాటి మాటికి చెప్పుకుంటూ, అనగా ఒక మంత్రం వల్లించినట్టుగా దాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అంటున్నాడు,
ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అనగా ఈ మాటలు దేవుడు అంటున్నాడు, ఇది మోసకరమైన మాటలు. ఇది దేవుని మందిరము, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుకునే మాటలు ఇది మోసకరమైన మాటలు అంటారు. ఎందుకనగా ఆలయము, దేవుని మందిరం యొక్క యథార్థ స్థితి వారిలో లేదు. ఏదో ఆ బిల్డింగ్ని బట్టి, ఆ పట్టణాన్ని బట్టి, ఆ చుట్టూ ఉన్న గోడలను బట్టి వారు అతిశయిస్తూ ఇది దేవుని ఆలయం అనుకుంటారు తప్ప, ఆ దేవుని ఆలయం ఎడల ఉండవలసిన భక్తి కానీ, విశ్వాసము కానీ, దేవుని ఉండవలసిన భక్తి కానీ, విశ్వాసం కానీ లేకుండా ఈ బాహ్యమైన ఈ స్వరూపాల మీద వారు నమ్మకాన్ని పెట్టుకొని ఒక మంత్రం వల్లించడానికి వరిస్తున్నారు. కనుక అది సరైనది కాదు అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసుకుంటున్నాడు. అవి ఈ మాటలు మోసకరమైన మాటలు, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు అని చెబుతూ, అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని తప్పక న్యాయం జరిగించి అని చూసినప్పుడు వారి ప్రవర్తనలో మార్పు రావాలి. కింద వచ్చినాలు అని మీరు చదివితే, మీరు ప్రవర్తన సరి లేకుండా, భక్తి లేకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా ఇది దేవుని ఆలయము, దేవుని పట్టణము, దేవుని ప్రదేశం అని మీరు చెబుతున్న మాటలు మంచి మాటలే కావచ్చును, నిజమైన మాటలే కావచ్చును. కానీ అదేమంటున్నాడు ఇక్కడ, ఇవి మోసకరమైన మాటలు, వాటి మీద మీరు ఆధారపడకండి అనే మాటలు చెబుతున్నాడు. ఇంకా నాకు బాగా భయంకరమైనది, బాగా బాధ కలిగించిన మాట ఏదనగా 16వ వచనం అంటాడు యిర్మీయాతో దేవుడు, కాబట్టి నీవి జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. అంత భయంకరమైన మాట. యిర్మీయా అంటున్నాడు దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, యూదా జనాంగాన్ని గురించి నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయకు. వారు మన విషయాలు మార్చుకోరు, పద్ధతి మార్చుకోరు, క్రమాన్ని మార్చుకోరు. కానీ యెహోవా మందిరం, యెహోవా ఆలయం, యెహోవా ప్రదేశం అని ఏవో మోసకరమైన మాటలు, అనగా అర్థం లేని మాటలు ఒక మంత్రం వల్లించినట్టుగా వల్లిస్తూ ఉన్నారు. కనుక వారి విషయమై వారి ప్రవర్తన మార్చుకుంటే సరి, లేనట్లయితే వారికి కీడు, శాపము, నష్టముందని తెలియజేస్తూ యిర్మీయాతో అంటున్నాడు, నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము. అంత భయంకరమైన మాట. వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. ఇది మనలో ఎవరికి కూడా ఈ స్థితి రాకూడదు. ఇంతకుముందు దేవుని వాక్యం మనం చూస్తాం. ఇంకొక సందర్భం, తన గురించి నాకు ప్రార్థన చేయొద్దు అంటాడు దేవుడు. ఎవరి గురించి? సౌలు గురించి. సౌలు గురించి సమూయేలు ఇంకా బాధపడి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే దేవుడు అంటాడు, సమూయేలు సౌలు గురించి నువ్వు ప్రార్థన చేయవద్దు. దేవునిలో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు. ఈరోజు ఒకవేళ మనలో కొంతమందిని గురించి, వారి గురించి ప్రార్థన చేయొద్దు, వారిని పట్టించుకోవద్దు, వారి గురించి మొరపెట్టొద్దు, నా సన్నిధికి రావద్దు వారి విషయమై అని ఎవరి గురించి అని చెబుతాడేమో అనే భయం ఉంది. చెబుతున్నాడు ఆయన. కొన్ని వారానికి మొన్న ఉపవాస కూటలో చెప్పాను, నేను పట్టించుకోవడం మానేస్తాను. ఎందుకనగా వారు మారరు. దానికి కారణం ఏదనగా ఇలాంటి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. ఎన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలుగా చూస్తున్నా, మార్పులేని జనాంగం, మార్పులేని ప్రజలు. బాధాకరమైంది, ఆదివారం ఒక్క పూట, కొన్ని గంటలే మనతో సహవాసం. కానీ వారం అంతా ఎవరితో సహవాసం? మనతో కాదు, మన సంఘంతో కాదు, మన సహవాసంలో కాదు, మనకు సంబంధించిన విషయాలతో కాదు, మనకు విరోధముగా మన సంఘాన్ని పాడు చేయడం ప్రయత్నం చేస్తున్న వారితో సోమవారం మొదలుకొని శనివారం వరకు సహవాసం. ఆదివారం ఉదయం మాత్రం ఇస్త్రీ బట్టలు వేసుకొని దేవుని స్తోత్రం హల్లెలూయా అంటాం. ఇవన్నీ వ్యర్థమైనది, మోసకరమైన జీవితం. కానీ అలాంటి వాటి గురించి దేవుడు చెప్తున్న మాట ఏదనగా, నువ్వు ప్రార్థన చేయొద్దు, వారిని వదిలేయి, వారిని పట్టించుకోవద్దు, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. చాలా బాధాకరమైన పరిస్థితి. ఇశ్రాయేలు జనాంగం చేస్తున్న పని ఇది. అలాగే ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా అన్నంత మాత్రం చదివి పరలోక రాజ్యానికి చేరు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు. మనం చాలామంది మాట అలవాటు అయిపోయి, పాటలు అలవాటు అయిపోయి ప్రభుని స్తుతిస్తూ ఉంటాం, స్తోత్రం అంటాం, హల్లెలూయా అంటాం, ఈ రకరకాల మాటలు, కొన్ని మంత్రాలు వల్లిస్తూ ఉంటాం. కానీ మన హృదయము దేవునితో సరైన స్థితిలో లేకుండా ఉంటే అవేవి కూడా అంత ప్రయోజనకరమైనవి కావని చెప్పి
మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ యెరెమీయా గ్రంథంలో అంటాడు, ఇంతకుముందు యెరూషలేము కంటే ముందు షిలోహు అనే ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యెరెమీయా ప్రవచించే సమయానికి అది నాశనం అయిపోయింది. షిలోహు లేదు, అది పాడుబడిపోయిన ప్రదేశంగా ఉంది. కానీ యెరూషలేము కూడా అలాగే అయిపోతుంది అని చెప్పి యెరెమీయా ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించాడు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చూసినప్పుడు లూకా సువార్తలో ఆయన యెరూషలేమును గురించి హెచ్చరిస్తున్నాడు. యెరూషలేము జరగబోయే భవిష్యత్తును ఆయన చెబుతూ ఉన్నాడు. యెరూషలేము అనగా ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా ప్రీతికరమైన పట్టణం, తనకిష్టమైన ప్రదేశం. మనకు తెలుసును, 12 సంవత్సరాల వయసులో యెరూషలేమునకు మందిరాన్ని ప్రభు వచ్చాడు. అక్కడే తాను తన తల్లిదండ్రులతో వెనక్కి వెళ్ళకుండా మందిరంలో ఉండిపోయి అక్కడ పెద్దలతో దేవుని వాక్యాన్ని వాద ప్రతిపాదనలు, ప్రశ్నలు, జవాబులు ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్న సంగతి మనకు తెలుసును. తర్వాత అక్కడి నుండి ప్రతి సంవత్సరము కూడా ప్రభు యెరూషలేమునకు వచ్చేవాడు. పస్కా పండుగ తన తల్లిదండ్రులతో పాటు యెరూషలేమును తప్పనిసరిగా వచ్చి వెళుతున్న ఈ ప్రభు ఈ పస్కా పండుగకు ఆయన వస్తున్న ఈ సందర్భంలో ఆయన అంటున్నాడు, ఆయన ఏడుస్తూ దుఃఖపడుతూ అని అంటున్నాడు, కారణం ఏదనగా ఈ నీ దినమందు, ప్రభు ఏర్పాటు చేసిన దినమందు నీవు ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. సమాధానకరమైన సంగతి ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. తెలుసుకుంటే బాగుండు, నీకు అర్థమైతే బాగుండు. గత అనేక సంవత్సరాలుగా బోధిస్తున్నాను, చెబుతూ ఉన్నాను, కానీ మీకు అది అర్థం కావట్లేదు. మీలో సమాధానం లేకపోవడం గల కారణం ఏమిటి? కలవరం కారణం ఏమిటి? ఇటు తిరుగులాడడం గల కారణం ఏమిటి అనగా మీరు సమాధాన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి, నీకు అర్థం అవడం లేదు. ఇంకా అంటాడు 43లో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగకుంటివి కాబట్టి నీ శత్రువుల్ని చుట్టూ గట్టి దేవుడు దర్శించిన కాలాన్ని నువ్వు ఎరుగలేదు కాబట్టి, నువ్వు దాన్ని గ్రహించలేదు కాబట్టి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి. అయితే ఎరుగకుంటివి అంటే అకస్మాత్తుగా తెలియకుండా ప్రభు రాలేదు. ప్రభు వస్తాడని, ప్రభు దర్శిస్తాడని చెప్పి లూకా సువార్త 1వ అధ్యాయం చూస్తాం. జకరియా ప్రవచిస్తాడు 76, 79 వచనాల్లో. ఆ 3 వచనాల్లో జకరియా చెప్తున్న మాట ఎదురుగా యోహాను యొక్క పరిచర్య గురించి చెబుతూ ప్రభు దర్శించే కాలం రాబోతుంది, దాని కొరకు సిద్ధపరుస్తాడు అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా చూసినట్లయితే పాత నిబంధన అంతయు కూడా, పాత నిబంధన అంతటిలో ప్రభు యొక్క రాకడ గురించి, ప్రభు చేయబోయే కార్యాన్ని గురించి విషయాలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగం ప్రభుని వారు గుర్తించలేదు, పోల్చుకోలేదు. ఆయన దర్శించిన కాలాన్ని వారు ఎరుగకుంటిరి. వారు ఎదురుగుండా సమస్తం జరిగే ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో సూచక్రియలు ప్రభు చేస్తాడు, కానీ వారు గ్రహించలేదు. ఇక్కడ డే ఆఫ్ విజిటేషన్, ప్రభు దర్శించిన కాలం, దానికి అక్కడ ఉపయోగించిన పదము గ్రీక్ పదం ఏదనగా ఎపిస్కాపస్ అనే పదం ఉపయోగించాడు, ఒక నౌన్ అది. ఆ పదం యొక్క అర్థం ఏదనగా దాని భావం తెలియజేస్తాను. మొత్తం వివరించడానికి సమయం లేదు, దాని భావాన్ని చెబుతాను. అక్కడ ఏదనగా ఒక సైన్యాధిపతి లేకపోతే రాజు, అతడు పరీక్షించడానికి వచ్చినప్పుడు సైన్యాన్ని అకస్మాత్తుగా రావచ్చు, అది ముందుగా సమాచారం ఇచ్చి రావచ్చు. వచ్చి చూసినప్పుడు తను చూస్తే వారు యుద్ధానికి, పోరాటానికి సిద్ధపడి ఉన్నట్లయితే వారి ద్వారా తన కార్యాన్ని జరిగిస్తాడు. లేకపోతే యుద్ధము చేయకుండా, లేకపోతే వారిని ప్రక్కన పెట్టేసే పరిస్థితి, వారిని ప్రక్కన పెట్టి, లేకపోతే వారి ఏళ్ళ క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధమైన ఆలోచనతో ఉండే ఈ భావం ఇది. నిన్ను దర్శించిన కాలం, డే ఆఫ్ విజిటేషన్, నిన్ను దర్శించిన కాలం. కానీ ప్రభు వచ్చి చూస్తున్నప్పుడు మనం సిద్ధపడి ఉన్నామా? ప్రభు యొక్క ఆలోచన గురించి, ప్రభు యొక్క చిత్తాన్ని గురించి మనకు అవగాహన కలిగి ఉన్నామా? ఆలోచనతో ఉన్నామా? సిద్ధపడి ఉన్నామా? లేక సిద్ధపడి లేకపోతే దానికి సంబంధించిన క్రమశిక్షణ చర్య ప్రభు తీసుకుంటాడు. కానీ ఇక్కడ చూసినప్పుడు యోధా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం ప్రభు వచ్చినప్పుడు వారు సిద్ధపడి లేరు. ప్రభు చూసిన వారు పరీక్షించినప్పుడు, వారిని శోధించినప్పుడు ప్రభువుకి చెప్తున్న మాట, నేను దర్శించిన కాలమో నీవు ఎరుగకుంటివి. కనుక శిష్యులు, లేకపోతే ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగం అక్కడ
ప్రభు జయప్రవేశం చేస్తున్న ఆ దినమందు వారు సిద్ధపడి లేరు, ప్రభుని వారు పోల్చుకోలేదు, ప్రభుని వారు అంగీకరించలేదు, ప్రభు మాట ప్రకారం జీవించడానికి వారు ఇష్టపడడం లేదు. ఆ రోజైతే స్తుతిస్తున్నారు, కేకలేస్తారు, గంతులేస్తారు, కానీ అవగాహన లేని పనులు చేస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు ఆరాధనలో పాలు పొందుతాం, కేకలేస్తాం, గంతులేస్తాం, లేకపోతే డ్యాన్స్ వేస్తాం, కానీ నిజంగా ఎంతవరకు అవగాహనతో, ఎంతవరకు సరైన విధంగా, ఎంతవరకు క్రమంగా మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది ఆ నాట్యాన్ని, ఆ గొంతులు వాటినే సరైనదిగా భావిస్తుంటారు, కానీ మన ఎపిస్కోపే లేకపోతే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చూచేది ఏదనగా మన నిజముగా అవగాహనతో మనం చేస్తున్నామా, లేకపోతే ఊరికినే అందరితో పాటుగా మనము కూడా గొంతులు వేస్తున్నామా, లేకపోతే ఆరాధన చేస్తున్నామా అనేది ఆయన గమనిస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఆ జయప్రవేశం చేసిన ఆ దినమందు ఆ స్తుతి, ఆరాధన, ఆ కృతజ్ఞత, ఆ నాట్యము, ఆ సందడి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కానీ ప్రభునకు మాత్రం దుఃఖం. ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు కూడా మనం పరీక్షించుకోవలసింది, ప్రభు మనం దర్శిస్తున్న కాలం, ఆ ఎపిస్కోపస్ మనం దర్శిస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగ ఉన్నాం, దేవుడే మనం దర్శిస్తూ మన హృదయాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మన యొక్క ఆనందంలో తను కూడా పాలు పొందగలడా, లేకపోతే యెరెమీయా గ్రంథంలో చెప్పబడినట్టుగా ఇవి మోసకరమైన మాటలు అనగా ప్రభువుని స్తుతిస్తూ ఉపయోగిస్తున్న పదాలతో మీరు మోసపించుకుంటున్నారు అనే భావన మనం అక్కడ చూస్తూ ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు జనాంగం ఆమోస్ ప్రవక్త ద్వారా కూడా మాట్లాడతాడు. ఆమోస్ గ్రంథం 5:18 మనం చూస్తే వారు దేవునికి ధర్మశాస్త్రం నుండి, దేవుని చిత్తాన్ని నుండి వారు తొలగిపోయి వారు సొంత మార్గం, సొంత ఇష్ట ప్రకారంగా వారు ప్రవర్తిస్తున్న విధం మనం చూస్తూ ఉన్నాం. అంటున్నాడు ప్రభు దర్శించిన కాలం, ఆమోస్ 5:18 అంటాడు, దెర్ ఇస్ నో లైట్ ఇన్ ఇట్, ఇట్ ఈస్ డూమ్స్ డే, జడ్జిమెంట్ డే. ప్రభు దర్శించిన కాలం అది ఆశీర్వాదకరమైన దినము కాక అది నాశనానికైనా కారణమైన దినం. కనుక ఈ యొక్క బట్టల ఆదివారం ప్రభు యెరూషలేము ప్రవేశం చేస్తున్న ఆ దినము, వారి యొక్క ఆరాధన, వారికి చేస్తున్న ఆరం అంతా కూడా చూసినప్పుడు అది వారికి నాశనానికి జరిగే పరిస్థితి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ జరిగిన ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి ఏలుబడి కాలం ముందుగా టైటస్ యొక్క తండ్రి ప్రారంభించాడు. కానీ టైటస్ తర్వాత, ఆ తండ్రి తర్వాత తన కుమారుడు ఈ పనిని తీసుకొని, ఆ తండ్రి బ్రతికున్నాడు కానీ తాను రోమా సామ్రాజ్యంలో చక్రవర్తిగా వెళ్ళిపోయిన ఆ పరిస్థితిలో టైటస్ ద్వారా ఈ 70వ సంవత్సరంలో యెరూషలేములో ప్రభువు చెప్పిన ఈ సంగతి అంతా కూడా యథార్థంగా నెరవేర్చబడింది. దేవుని మందిరం యొక్క గోడలన్నీ కూడా కోల్చబడ్డాయి. కానీ ఇప్పుడు మిగిలింది మన యెరూషలేము వెళ్ళి చూస్తున్నదే కూలిపోయిన ఆ మందిరం యొక్క గోడ కొంతమంది చూసి అక్కడికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రదేశం అంతటినీ కూడా ప్రభు చెప్పినట్లుగానే అది లేకపోతే పాడైన దెబ్బగా, పాడైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువును వారు ప్రభు దర్శించిన కాలమందు వారు ఎరుగలేదు కాబట్టి దాని భయంకరమైన శిక్ష అని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మన జీవితాల్లో కూడా ప్రభు మనం దర్శిస్తున్నాడు. యెరెమీయా ప్రవక్త ద్వారా, ఆమోస్ ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, ఇంకా అనేక సంవత్సరాలుగా దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభు దర్శించిన కాలమును మనం చాలామంది వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇందాక చెప్పినట్టుగా మార్కులు వేస్తున్నాం తప్ప మన జీవితాలకు ఎంత మాత్రము కూడా అన్వయించుకోవడం లేదు, మనం అర్థం చేసుకోవడం లేదు, మన జీవితంలో మార్పు రావడం లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇది హాస్యానికి అంటూ ఉంటాను, కానీ ఆ హాస్యం మనకి చాలా దుఃఖం ఉంది. ఏమిటి హాస్యం అంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడెవరు? దేవుడు. అలాగే మనలో కొంతమంది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటారు. అంటే 40 సంవత్సరాల క్రితం చూసాం వాళ్ళని, ఇప్పుడు అదే తిరుగుబాటు, అదే తిరస్కారం, అదే ప్రవర్తన, అదే విధానం చూస్తూ ఉంటాం. కొంతమంది యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు అర్థం కాదు. మనం చూస్తాను, ఒక మనిషి, ఒక ముఖ్యంగా యవనస్తుడు నా దృష్టిని ఆకర్షించాడు. ఎందుకు ఆకర్షించాడంటే, నేను తన కోరిని చూడలేదు, కానీ తను 4-5 సార్లు నా ముందు నడిచాడు, ఇటువంటి నడిచాడు. నడుస్తూ ఉంటే ఎవరు అని చూసినప్పుడు, ఆ నడిచే విధానము, నన్ను చూసే విధానం చూసినప్పుడు మరి నాకేమనిపించింది, మరి తను ఏదో మహా గొప్ప వ్యక్తి అయిపోయాడు, నేను ఎందుకు పనికిమాలిన వాడిని అన్నట్టుగా ఆ బాడీ లాంగ్వేజ్ ఏం మాట్లాడలేదు. కానీ ఇటు అడ్డంలో కనబడుతుందనగా నువ్వెంత, నీ బిషాన ఎంత అన్నట్టుగా నన్ను చూస్తున్నాడు. వాడుకున్న గర్వం ఏమిటి కారణం? తనకున్న ఉద్యోగమా, లేకపోతే చదువా, లేకపోతే కుటుంబ ఆర్థిక స్తోమత ఏమిటి, దేన్ని బట్టి కనిపిస్తుంది నాకు అర్థం కాలేదు. ఎందుకు కొంతమంది యొక్క ప్రవర్తన మార్పు రాదు?
దేన్ని బట్టి అతిశయిస్తున్నారో, దేన్ని బట్టి విర్రవీగుతున్నారో, లేకపోతే కొన్ని ప్రవర్తన విధానాలు క్రమాలు పెట్టుకుంటారు, అది దేన్ని బట్టి పెట్టుకుంటున్నారు? దానికి ఏదైనా వాక్యం ఆధారం ఉందా? ఒక క్రమం ఉందా? ఆ క్రమాన్ని అనుసరించి మనం ప్రవర్తిస్తున్నాం. లేకపోతే నాకు నచ్చింది నేను చేస్తాను, ఇది నా జీవిత విధానం. సరే, మీ జీవిత విధానం మీదే కావచ్చు, కానీ దేవుని దగ్గర అది మోసకరమైంది అంటున్నాడు. నేను ఈ తీర్పు తీరుస్తాను, నా దినము నేను వచ్చినప్పుడు మీకు జరిగే తీర్పు ఇది. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఎన్నో సంవత్సరాలు సహించి మనం చూస్తున్నాం. క్రీస్తు శకం 70లో కొన్ని లక్షలాది మంది. ఇప్పుడు హిట్లర్ కాలంలో జర్మనీ దేశంలో జరిగిన ఊచకోత కంటే భయంకరమైన ఊచకోత అప్పుడు జరిగింది, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. కానీ దానికి అందరికీ కారణం మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు జనాంగం యొక్క అవిధేయత, ప్రభువు దర్శించిన కాలాన్ని వారు పట్టించుకోకపోవడం. ఈ రోజుల్లో కూడా మన దేవుని యొక్క కృపాకాలంలో మనం ఉంటున్నాం. ప్రభువు దర్శిస్తున్న ఈ కాలాన్ని మనం గ్రహించక నిర్లక్ష్యం చేస్తే మనం ఎదురు చూడవలసింది భయంకరమైన తీర్పు, కఠినమైన తీర్పు కొరకని మనవి చేస్తూ ఉన్నాం. రక్షించబడ్డామని చెప్పుకుంటున్న మన రక్షణలో దేవుని చిత్తానుసారంగా మనం కొనసాగుతున్నాం. ప్రభు మనం దర్శిస్తున్న అనేక సందర్భాల్లో ప్రభు దర్శించిన కాలం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ కాలంలో మనం ఎంతో ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. కానీ ఆ స్తుతి, ఆరాధన, కృతజ్ఞతలు మనం ఒకసారి పరీక్షించుకోవాల్సి మనవి చేస్తున్నాను. ప్రభు ఆనందిస్తున్నాడా, లేకపోతే ఆయన ఏడుస్తున్నాడా? ఆ తర్వాత మనం చూస్తాం, లూకా సువార్తలోని మందిరానికి వెళ్తాడు ప్రభు. ఇది రెండోసారి దేవుని మందిరాన్ని అక్కడ శుభ్రం చేసిన మాట వాడతాం, కానీ శుభ్రం చేయలేదు. అక్కడ ఆయన చేసిన పని ఏదనగా మందిరంలో వ్యాపారం చేస్తున్న వారిని బయటికి తోలివేశాడు. తోలివేసి అని చెప్తున్న మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉండాలి. ఈ ఆధారం, ఈ వాక్యం ఎక్కడి నుంచి అనగా యెషయా గ్రంథం 56 అధ్యాయం 7వ వచనం, తర్వాత ఇర్మీయా గ్రంథం 7 అధ్యాయం 11వ వచనం. ఆ మాటలను ఆధారం చేసుకుని ఇక్కడ ఈ మాటలు లూకా రాస్తూ ఉన్నాడు. చూడొకసారి యెషయా గ్రంథం 56 అధ్యాయం, యెషయా గ్రంథం 56 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందము చేసేదను, నా బలిపీఠం మీద వారిని అర్పించు దహన బలులను నేను అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇదే మాట ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు మందిరం, దీని గురించి ఇంతకుముందు మనం చూస్తాము. దావీదు యొక్క మాటలు తీసుకొని ప్రభు అంటాడు, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఇది దేవుని మందిరం, దేవుని యొక్క ఇల్లు. నా ఇల్లు ఎలాగ ఉండాలి? ప్రార్థనా మందిరముగా ఉండాలి. అయితే ఈ మందిరాన్ని గురించి దేవుడు ఏర్పాటు చేస్తున్న విధానం మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో మనం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు, నేను మీ మధ్య నివసించినట్టు నా కొరకు ఒక మందిరాన్ని వీరు కట్టాలి. నా కొరకు ఒక మందిరాన్ని మీరు కట్టాలి. ఆ మందిరం ఎలాగ ఉండాలి? అది పరిశుద్ధమైనదిగాను, సమస్త జనులకు ప్రార్థనా మందిరముగాను ఉండాలి. ఇది ప్రత్యేకమైన స్థలం, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఇది కనుక ఇక్కడ మందిరం చూసినప్పుడు దేవుని సంఘము, దేవుని యొక్క ఆరాధన జరిగే స్థలం. ఈ రోజులో చూసినప్పుడు దేవుని మందిరం యొక్క పవిత్రత, దేవుని సేవ యొక్క పవిత్రత, శాంక్టిటీ, అది లేని పరిస్థితులు చూస్తున్నాం. కారణం ఏదనగా ఎవరు మట్టుకు వారు, నా ఇల్లు నా మందిరం. మరి ఇంకొక మందిరం, ఇంకో చర్చికి వెళ్ళాం, ఇంకో మందిరాన్ని మేము వెళ్ళాం. మేమే, మా ఇంటి వారు మేము ఒక మందిరం. ప్రతి ఇల్లు మందిరముగా ఉండాలి, ప్రతి ఇంటి యజమాని యాజకుడిగా ఉండాలి. కానీ ప్రతి కుటుంబం కూడా సంఘముతో సంబంధంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. దేవుడు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని. కానీ ఈ రోజుల్లో చూసినప్పుడు మన తెలివి, జ్ఞానము ఎక్కువైపోయి మనం చేస్తున్న పని ఏదనగా మనకు మట్టుకు మనమే వెళ్ళిపోతున్న పరిస్థితులు. దేవుడు ఇల్లు కట్టించేది కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చేస్తున్నారు చాలామంది, కట్టండి, కడుతున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, లేకపోతే సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది సంఘాలకి సేవ చేసే విధానం ఏదనగా ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి మనుషులు ఇటు తరలించుకొని చేస్తున్న సేవ మనం చూస్తున్నాం. కొంతమంది సేవా దర్శనం ఏదనగా మన సంఘంలో నుంచి మనుషులు ఎక్కుతుపోవడమే వారి సేవా దర్శనం. ఊర్లోకి వెళ్ళి, వీధుల్లోనికి వెళ్ళి, కొండల్లోకి వెళ్ళి స్వార్థ చేసి ఆత్మలక్షించే భారము కాక ఉన్న సంఘాలను ఖాళీ చేసే పని చేస్తున్నారు. ఆ రకంగా సంఘాలు కడుతున్నారు, మందిరాలు కడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు, ఒకానొక దినమందు దేవుడు పరీక్షించే కాలం ఉంది.
అగ్ని చేత పరీక్షిస్తారు. ఎలా కట్టావు, ఏం చేస్తావు? చాలాసార్లు మనం ఆలోచించవలసింది, ప్రతీదీ దేవుని సేవకుడు అని చెప్పబడి వాళ్ళందరూ కూడా దేవుని సేవకులు కాదు. బైబిల్ పట్టుకొని బుద్ధ తిరిగే అందరూ కూడా దేవుని సేవకులు కాదు. మనం గమనించాలి, అబద్ధ బోధకుల నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి, గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు ఎవరో, ఏది సంఘమో ఏది సంఘము కాదో, ఎవరు సేవకుడు కాదో, మన మధ్యకు వస్తూ పోతున్న దేవుని సేవకుడు ఇతను నిజముగా దేవునికి సేవకుడని మన సాక్ష్యం ఇవ్వగలిగిన జీవితం ఉందో లేదో మనం చూసుకోవాలి. ఏదో బైబిల్ పట్టుకున్న ఆ మాటలు చెప్పినంత మాత్రం చేత వారు పాస్టర్లు కాదు, సేవకులు కాదు. వారు ప్రార్థన చేసినంత మాత్రం ప్రార్థనా పరుడు కాదు. ఎవరో ఒకరి మీద ప్రార్థన మీద ఆధారపడవలసిన అవసరత మనకి ఎంత మాత్రం కూడా లేదు. మన మట్టుకు మనము దేవుని కృపాసనం దగ్గరకు ధైర్యంగా వెళ్ళగలిగిన ఆధిక్యత, అర్హత, యోగ్యత ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనకి ఇంకొక మధ్యవర్తి ఎందుకు? మధ్యవర్తి అని ప్రభు యేసుక్రీస్తు ఉంటాడుగా, ఇంకొక మధ్యవర్తి మనకి అక్కర్లేదు. మధ్యవర్తి ప్రభు ఉంటాడుగా, ఇంకొక మధ్యవర్తి మనకు అక్కర్లేదు. కానీ ఈ రోజులో మనం చూసినప్పుడు అందరినీ మధ్యవర్తులుగా పెట్టేసుకుంటున్నాం. ఎవడైనా ఒక 4 ప్రార్థనలు చేస్తే చాలు వారు మధ్యవర్తి మనకి. కానీ దయచేసి సంఘమా మనవి చేస్తున్నాను, ప్రభు ఇదంతా కూడా ఒక వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి. ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఇవన్నీ కూడా వ్యాపారం. ఒకవేళ డైరెక్ట్గా వ్యాపారం కాకపోవచ్చు. అదేమని మమ్మల్ని ఏం ప్రార్థన డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, ఇప్పుడు డబ్బులు ఇవ్వమని అడగట్లేదు. కానీ పలహారాలు, ధాన్యాలు, కానుకలు, చీరలు, శారీలు, ఇవన్నీ ఏమిటిది? ఒక రకమైన ఇండైరెక్ట్ బిజినెస్, ఇండైరెక్ట్ వ్యాపారం చేస్తున్న పరిస్థితి. వాటిని బయటికి తోలివేసి అంటున్నాడు ప్రభు, నా ప్రార్థన మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ఈ స్థలంలో అనేక మంది ప్రార్థనలు చేస్తారు. ఈరోజు మన సంఘం ఈ రకంగా ఉండడానికి కారణం, రాత్రులు పగలు ఈ మందిరంలో చేస్తున్న ప్రార్థనలే మన సంఘాన్ని కాపాడాయి. ఈ స్థలానికి వచ్చి ప్రత్యేకంగా ఏకీభించి ప్రార్థన చేయడానికి మనం ఒంటరిగా ఇంట్లో మనం ప్రార్థన చేసుకో, తప్పులేదు, చేయొద్దు అనడం లేదు. కానీ సంఘమందు, దేవుడు ప్రతిష్ఠించిన స్థలమందు, దేవుడు ఏర్పాటు చేసిన స్థలమందు మనం వచ్చి చేసిన ప్రార్థన చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది. ఇక్కడికి దానిని దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ప్రార్థన చేసుకోగలరు, మంచిదే, చేసుకోండి. కానీ సమిష్టిగా సంఘంలోకి వచ్చి చేసే ప్రార్థన, సకల జనుల కొరకు అందరూ కూడా వచ్చి ప్రార్థన చేసే ఈ ప్రదేశం చాలా శ్రేష్టమైనదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే అది ఆయన చేసిన తర్వాత ప్రభు ప్రక్కకు తనతో ఉన్నవారిని తీసుకుని వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ వాయబడిన మాట మనం చూస్తే, మీరు దీన్ని దొంగలుగా మార్చారని చెప్పాడు. తర్వాత ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించినప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏమవుతుంది? 2 రకాల స్పందన మనం చూస్తాం. ఒకటి స్పందన ఏమిటి? ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చూచుచుండరి. శాస్త్రులు, ప్రధానులు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆయన నాశనం చేయాలని చూస్తున్నారు. ఆయన ప్రతిరోజు బోధిస్తున్నాడు. మనకు ఒక ఆదివారం రావడమే కష్టం. ప్రతిరోజు బోధిస్తే సాక్షాత్తు ప్రభు బోధించిన మళ్ళీ కొంతమంది రావు. మేము ఆదివారం ఈ పూటే, మా సోమవారం శనివారం మాకు వేరే మీటింగ్లు ఉన్నాయి, వేరే సభలు ఉన్నాయి, ఆలయ ప్రతిష్టలు ఉన్నాయి, సంబరాలు ఉన్నాయి. దేవునికి సంగమా ఆలోచించండి. అయితే వారు అలకంగా ప్రభుని చంపాలని చూస్తున్నారు. కానీ నాకు ఆకర్షించిన మాట, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రజలందరూ లాగున్నారు, దేవుని వాక్యం వినడానికి ప్రభుని హత్తుకొని ఉన్నారు. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే ఈ మాట రాశాడు, 19వ అధ్యాయం because all the people hung on every word he said. ఆయన చెప్పిన ప్రతి మాట మీద విన్న ప్రజలందరూ కూడా వేలాడి ఉన్నారు. అంటే పట్టుకొని వేలాడుతున్నాడు. దేని మీద? ప్రభు యొక్క మాటను పట్టుకొని వేలాడుతున్నాడు. 2 వారాల క్రితం మీకు జ్ఞాపకం ఉందో లేదో, హబక్కుక్ గురించి మాట్లాడుతూ చెప్పాను. హబక్కుక్ పేరుకి అర్థం ఏమిటి? హబక్కుక్ పేరుకి అర్థం ఏమిటి? పేర్ల అర్థాలు చాలా ముఖ్యం. హబక్కుక్ గుర్తొచ్చిందా? హీ హూ ఎంబ్రేసెస్ ఆర్ హీ హూ క్లింగ్స్ అనగా హబక్కుక్ పేరుకి అర్థం ఏదనగా ప్రభుని గట్టిగా పట్టుకొని కౌగులించుకునేవాడు, లేకపోతే ప్రభుని పట్టుకొని వేలాడేవాడు. కానీ వీడు చూసినప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారు?
ప్రభు యొక్క మాటలు పట్టుకునే మాటల మీద వారు వేలాడుతున్నారు, వాటి మీద ఆధారపడుతూ ఉన్నారు. కానీ అదే పరిస్థితులు ఆయన చంపాలని చూస్తున్నారు, లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ఈరోజు దేవుని యొక్క సంగమా, వీటన్నిటి నుంచి మీతో చెబుతున్న విషయాలు ఏదనగా, ప్రభు వస్తున్నాడు, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, లోకానికి అది కనబడుతుంది. కానీ ప్రభువుకి ఎలా వినబడుతుంది, ప్రభువుకి ఎలా కనబడుతుంది? మరి పెదవుల నుంచి వస్తున్న ఆరాధన, పెదవుల నుంచి వస్తున్న పాటలు నిజంగా హృదయాంతరంగములు ఆయన భక్తి విశ్వాసంతో మనం చేస్తున్నామా? లేకపోతే ఊరికి నోటి నుంచి వచ్చిన పెదాలు అయితే ప్రభు చెప్తున్న మాట్లాడగా అవి మోసకరమైన మాటలు. అవి మోసకరం. దేవుని మోసం చేయట్లేదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం, మనకు మనమే శిక్ష విధించుకుంటున్నాం, మనకు మనమే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మనల్ని బట్టి ఒకవేళ దేవుడు ఇదిగో వారి గురించి ప్రార్థన చేయొద్దు అంటున్నాడేమో, వారి గురించి అసలు విజ్ఞాపన చేయకు, వారిని వదిలేయి అంటే దాని అర్థం ఏమిటి? నేను చూసుకుంటాను, మధ్యలో నువ్వు రాకు, మధ్యవర్తిగా నువ్వు ఉండకు. కనుక మన ఆరాధన, మన స్తుతి, మన కృతజ్ఞత ఎలా ఉంది? ప్రభు దర్శిస్తున్న కాలములో, ప్రభు మనం మాట్లాడుతున్న కాలములో కొన్నిసార్లు మనం సాక్ష్యం చెబుతాం. ఇంతకుముందు చెప్పాను ఈ మాట నేను. కొంతమంది వాక్యం విన్నతర చేసిన ప్రార్థన, ఆ తర్వాత చెప్పిన సాక్ష్యాలు, ఆ వెంటనే జరిగిన పరిణామాలు, ఆ తర్వాత కొన్ని వారాలకు మాటలు మారిపోతూ ఉంటాయి. అనుకోసారి కొంతమంది వాక్యం విన్న తర్వాత దేవుడు దర్శించిన సమయమందు చెప్పిన ఆ ప్రార్థనలో ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. ప్రభు నువ్వు మాట్లాడావు నాయన, చాలా వందనాలు అని చాలా సంతోషిస్తాను. ప్రభు నువ్వు కృప చూపించావని సంతోషిస్తాను. అయితే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆదివారం సాక్ష్యం కొంచెం తేడా ఉంటుంది. ఆదివారం తర్వాత మళ్ళా కొన్ని వారాల తర్వాత చూస్తే ఆ పూర్తిగా ఆ సాక్ష్యానికి కానీ, ఆ ప్రార్థనకి కానీ, ఆ స్పందనకి కానీ పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఎలాగుంటుంది అనగా అంతకుముందు జీవన విధానమే. మనలో చాలామందిని దేవుడు దర్శిస్తారు, నాకు తెలుసును. దర్శించిన వెంటనే మీ హృదయంలో ఒప్పుదల కలుగుతుంది, ఒప్పుకుంటున్నారు. కానీ దాన్ని నిలబడడం లేదు, దాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి ఇంతకుముందులాగే వెనక్కి వెళ్ళిపోవడం. ఎక్కడైతే దాని కారణం ఎదురుగా మన యొక్క ఈగో, మన యొక్క అహం. నేను చెప్పాను కదా, ఆ యవనస్తుడు నన్ను చూసి అలా బుర్రెగరేసుకుని పై నడుస్తూ ఉంటే ఏమిటో అహంభావం, ఏమి సాధించండి అహంభావం నాకు తెలియదు. కొంతమంది యొక్క అహంభావం అలాగ ఉంటుంది. గర్విష్ఠులను అణిచే దేవుడు ఆయన, వినయం గల వారిని హెచ్చించేవాడు. కానీ మనం ఎలాగ ఉంటాం? దేవుడు దర్శించిన కాలమందు మనం స్పందించకపోతే శిక్ష తీర్పు పక్కన ఉంచండి, ప్రభు ఏడుస్తున్నాడు. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు, యెరూషలేమును చూచి ఏడుస్తుంది. ఎందుకని యెరూషలేము దేవుని మాటను అంగీకరించక ప్రవక్తలను చంపుతుంది, దేవుని సేవకులను చంపుతుంది, దేవుని మాట వారి నోట రాకుండా వారిని ఆటంకపరుస్తుంది. కాబట్టి యెరూషలేమును చూచి ఏడుస్తున్నాడు. ఈరోజు క్రైస్తవుల దేవుని సంగమా, క్రైస్తవులారా దేవుని సంగమా, గుడ్ న్యూస్ చర్చ్ మనం చూసి ప్రభు ఆనందిస్తున్నాడా? మన ఆరాధన చూసి ఆనందిస్తున్నాడా? లేకపోతే మన లోపల ఉన్న ఆయన ఎపిస్కేపస్గా వచ్చి మనల్ని చూచినప్పుడు ఆయనకి ఏం కనబడుతుంది? అసలు ఆలోచించండి. అలాగే మన మందిరములు వ్యాపారము కేంద్రంగా మార్చామా, లేకపోతే సకల జనులకు ప్రార్థనా మందిరముగా చేస్తామా? పరిశుద్ధత, పవిత్రత దేవుని మందిరం అందు ఉందా? లేకపోతే మనం నచ్చినట్టుగా మందిరము, సేవ, సంఘాలు చూసినప్పుడు చాలా సంఘాలు కనబడుతున్నాయి, చాలా మందిరాలు కనబడుతున్నాయి. ఇవన్నీ ఎంతవరకు దేవుని చిత్తానుసారం? దేవుడు కట్టిన మందిరాలు ఇవి, దేవుడు పిలిచిన సేవకులు వీరు. ఈరోజు చూసినప్పుడు దేవుని పిలుపు, దర్శనం గురించిన ఆలోచన పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. 4 మాటలు వస్తే, 2 ప్రార్థనలు వస్తే పాస్టర్లు, నాయకులు, గొప్పవారం, బోధకులు, అభిషక్తులం, అభిషేకాలు కూడా చాలా సులువు అయిపోయాయి. 100 రూపాయలకి 500 రూపాయలకి అభిషేకాలు ఇచ్చేస్తారు, డబ్బులకి. వ్యాపారం అది. ఇప్పుడు చాలాసార్లు చెప్పిన మాట, మామూలు పాస్టర్లు ఎవరు లేరు, అందరూ కూడా రెవరెండు, డాక్టరు, బిషప్, అపోస్తలుడు, ఇంకా అది కాకపోతే పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వాళ్ళ పేర్లు ఎవడు, ఈ మామూలు పేర్లు ఎవడికి లేవు. ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? ఈ మధ్య విన్నాను, ఒక ప్రసంగికుడు ఎక్కడ వెళ్ళినా తప్పనిసరిగా చర్చిలో మీటింగ్ అయితే 10,000, బహిరంగ మీటింగ్ అయితే 25,000. ఎవడు ఆయన తీసుకోవడం, ఆయనకి ఇవ్వడం కాదు, ఆయన ఇస్తాడు తిరిగి. ఆయన డబ్బులు ఇచ్చి ప్రసంగాలు చేసుకుంటూ పోతున్నాడు. దేనికి ఇదంతా, దేనికి చేస్తున్నారు? ఎవరైనా వాక్యం బోధించి ఎవరైనా ఆహ్వానిస్తాం మనం, కానీ అలా కాకుండా వారు డబ్బులు ఇస్తున్నారు. చర్చిలో మీటింగ్ అయితే 10,000 ఇస్తారట, అది వీధిలో సువార్త కూటం అయితే 25,000 ఇస్తారట. ఆయనే ఇస్తారు తిరిగి. ఎందుకు చేస్తారు ఇదంతా? దేవుని పిలుపున్న సేవకులా,
చేతిలో డబ్బు ఉంది, మరి ఎలాగొస్తుందో మనకు తెలియదు, కానీ డబ్బులు ఉన్నాయి, నెలంతా బిజీ. అంటే 15,000 ఇచ్చుకుంటే నెలంతా వెళ్తారంటే ఎంత ఆదాయం వారికి ఉంది? 3 లక్షలు. ఒకరి మందిరాలు ఆరాధన చేస్తే 3 లక్షలు అవుతుంది నెలంతా చేసుకుంటే. అది బయట అయితే ఇంకెంత 25,000 అవుతుంది. ఇక్కడికి ఎంతమంది, నిజంగా ఎంతమంది, ఎవరిని పిలిచాడు దేవుడు? పిలుపుని కానీ సంఘం ఎంతమంది దేవుడు మందిరం కట్టమన్నాడు, సంఘాన్ని కట్టమన్నాడు, సేవ చేయమన్నాడు, ఎంతమందికి చెప్పాడు దేవుడు? ఎంతమంది కడుతున్నారు? కానీ కడుతున్న ప్రతి మందిరము సంఘముగా ఏర్పడి ప్రతీది కూడా దేవుని చిత్తానుసారమైంది కాదు. చాలామంది యొక్క కొండ గుర్తు ఏమిటంటే ఆయన పేరు పెట్టుకున్నాడు కాబట్టి, సంఘం అన్నాడు కాబట్టి అది దేవుని చిత్తం కాదండి. అది ఎప్పుడూ అజ్ఞాన కాలం. కానీ ఇప్పుడు వాక్యం ఉంది, జ్ఞానం ఉంది, సంవత్సరాల అనుభవం ఉంది, వయసు పెరుగుతుంది, వివేచించాలి, ఆలోచించాలి. దేవుని మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరముగా, దేవుడు ఏర్పాటు చేసిన చిత్తాన్ని నెరవేర్చే స్థలముగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఆ మందిరం అందు చూసినప్పుడు ప్రభు వాక్యం, ప్రభు యొక్క బోధ ఉండాలి. ఈ రోజుల్లో చాలా మందిరాల్లో ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో వాక్యము లేదు, దేవుని బోధ లేదు. పిట్టకథలు ఉన్నాయి, కట్టుకథలు ఉన్నాయి, నాట్యాలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఎన్నో అన్నీ ఉన్నాయి, కానీ సరైన వాక్యం ఉన్నట్టుగా బోధించే పరిస్థితి లేదు. ప్రభు చెప్పాడు ఇంకో సందర్భంలో, మనిషి రొట్టె వల్ల మాత్రం జీవించడు, కానీ ఆ నోటొచ్చు ప్రతి మాట. ఆ మాట విన్న ఈ ప్రజలందరూ ఏం చేస్తారు? ఆ మాటలు పట్టుకొని వారు వేలాడాడు. హబక్కుక్ యొక్క పేరు ఇక నెరవేరింది. కనుక ప్రభు మాట పట్టుకొని మనం వేలాడదాం, ప్రభు మీద ఆధారపడదాం. మనకి స్తుతి, మనకి ఆరాధన, మన సంతోషం ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనవిగా మనం ఆనందిస్తున్నాం. కాబట్టి దేవుడు ఆనందిస్తాడు వీల్లేదు, అక్కడ దాన్ని ప్రభు ఆపలేదు. కానీ ఆ ప్రజల యొక్క స్థుతిలో ఆయన ఆనందించలేదు, ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కానీ దేవునికి సంఘం దీన్ని గమనించవలసిన మనం చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎంతో సత్తు వినండి. మీకు నా వందనాలు.